బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారులకు కూడలిగా ఉన్న ఎలకతుర్తి ప్రాంతంలో ఈ నెల 1వ తేదీ నుంచి పనులు చకచకా సాగాయి. ఎలకతుర్తి శివార్లోని 150 ఎకరాల్లో సభాస్థలి ఏర్పాటు చేశారు. 5 ఎకరాల్లో వేదిక ఉండనుంది. సభ వేదిక కోసం 6 బుల్డోజర్లు, 2 ప్రొక్లైనర్స్లతో భూమి చదును చేశారు. వాహనాల పార్కింగ్ కోసం పరిసరాల్లోని 1000 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. సభకు సుమారు 10 లక్షల మంది వరకు ప్రజలు వస్తారని గులాబీ నేతలైతే అంచనా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అందరికీ మజ్జిగ, మంచినీరు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్లబరి దయాకర్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ కుమార్ సభా ప్రాంగణాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా, అనంతరం అధికార పార్టీగా, విపక్ష పార్టీగా ఎన్నో మలుపులతో గులాబీ పార్టీ ప్రస్థానం సాగుతోంది. గెలుపులకు పొంగిపోగా, ఓటమికి కృంగిపోగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరెన్నో అసాధారణ విజయాలు సాధించి బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణమే ధ్యేయంగా పావు శతాబ్దం కింద ఏర్పాటైన టీఆర్ఎస్ 2022 అక్టోబర్ 5న బీఆర్ఎస్గా మార్పునకు శ్రీకారం చుట్టింది. నాడు తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు. 2022 డిసెంబర్ 22న తెలంగాణ శాసనసభ, తెలంగాణ శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారుస్తూ బులెటిన్ జారీ చేసింది.
వరంగల్ గడ్డపై ఈ రజతోత్సవ సభ చరిత్ర సృష్టిస్తుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేశారు. 1250 ఎకరాల్లో సభను ఏర్పాటు చేయగా 40,000 వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 100కు పైగా వైద్య బృందాలు, 15 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే కొందరు కార్యకర్తలు, రైతులు సూర్యాపేట, వర్ధన్నపేట నుంచి ఎడ్లబండపై జాతరకు వచ్చినట్లుగా తరలి వస్తున్నారు. సభ కోసం 2,000 మందిని పార్టీ వాలంటీర్లుగా నియమించింది.